సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మరి సెవెన్ టైమ్ న్యూస్ ఒక కొత్త సర్వేతో మీ ముందుకైతే వచ్చింది ఈరోజు. మరి ఏదైతే కాకినాడ నగర పాలక ఎన్నికలు జరగడం సందర్భంలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది, కూటమికి ఎంత బలం ఉంది, ఏ వార్డులో ఏ డివిజన్లో కూటమి బలపరుస్తుంది అనే దానిపైన చిన్న సర్వే సెవెన్ టైమ్ న్యూస్ చేయగా సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకుల కొరకు ఆ సర్వే మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది సెవెన్ టైమ్ న్యూస్. మరి ముఖ్యంగా ఇక్కడ 35, 41, 43 వార్డులో సర్వే చేయగా ఇక్కడ 35వ వార్డు నుంచి ఖచ్చితంగా జనసేన తన సీట్ కైవసం చేసుకునే విధంగా ఉంది. ఎందుకంటే అక్కడ జనసేన నాయకులు చాలా పకడ్బందీగా చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తున్న విధానం మనకు అర్థమవుతుంది. అక్కడ యువ నాయకులు ఉన్నారు. ఖచ్చితంగా జనసేన 35వ వార్డు నుంచి ఆ సీట్ని అయితే కోరుతున్నట్టు, ఆ సీట్ నెగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇక్కడ మన సర్వేలో తేలినటువంటి సమాచారం. అదే విధంగా మరి 35వ వార్డులో జనసేనకు సంబంధించి పెద్ద పెద్ద నాయకులతో సంబంధం ఉన్నటువంటి నాయకులు, యువ నాయకులు ఆ ఏరియాలో ఉన్నట్టు మా సర్వే రిపోర్ట్ అయితే మాకు స్పష్టంగా చెప్తుంది. మరి కొన్ని వార్డులు ఏదైతే ఉందో ఆ వార్డులో 35వ వార్డు సంబంధించి జనసేన ఖచ్చితంగా ఆ సీట్ ని జనసేన ఖాతాలో వేసుకునే విధంగా కనిపిస్తుంది. మరి 35వ వార్డు నుంచి అయితే జనసేన ఆ సీటు కైవసం చేసుకోబోతుంది. మరి విజయాపజయాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఆ సీట్ అయితే జనసేనకు దొక్కుతుంది. మరి ఇంకొకటి ప్రెస్టీజియస్ వార్డ్ 41వ వార్డు కాకినాడ అయితే చూస్తుంది. 41వ వార్డు నుంచి అయితే తెలుగుదేశం పార్టీ ఆ సీటు కైవసం చేసుకుంటుంది. కూటమిలో భాగంగా ఆ సీటు ఖచ్చితంగా తెలుగుదేశానికి ఇస్తుంది చెప్పి సర్వే రిపోర్ట్లు ఖచ్చితంగా చెప్తున్నాయి. ఇక్కడ బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల గత 2 సార్లు కూడా సీటు బీజేపీకి ఇచ్చిన క్యాండిడేట్ మాత్రం బీసీనే. ఇక్కడ టీడీపీ క్యాడర్ ఈ మధ్యకాలంలో చాలా పటిష్టంగా బలపడని చెప్పాలి. ఇక్కడ ఒక యువ నాయకుడు చేసే యాక్టివిటీస్ కానీ, ప్రజా సేవలు కానీ తన సొంత డబ్బు వెచ్చించి ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్నట్టు మన సెవెన్ టైమ్ తీసుకున్నటువంటి సమాచారం. అదే విధంగా బీజేపీ నుండి కూడా ఇద్దరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు 41వ వార్డు గతంలో బీజేపీ నెక్కి వైసీపీకి వెళ్లిపోవడం చాలా పెద్ద మైనస్ భావిస్తుంది చెప్పి సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. అదే విధంగా బీజేపీ నుండి ఇద్దరు పోటీ పడుతుందో ఒకరిస్తే ఇంకొకరు ఖచ్చితంగా రెబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సీట్ ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. బీజేపీకి 41లో డివిజన్ ఇస్తే జనసేన, టీడీపీ ఎంత వరకు సపోర్ట్ చేస్తాయో చెప్పలేం. కాబట్టి ఈ టికెట్ ని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఇక్కడ ఒక యువ నాయకుడు తన సొంత డబ్బు వెచ్చించి ప్రజలకు సేవ చేస్తున్న విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కమింగ్ టు ద 43వ వార్డు, 43వ వార్డు కూడా జనసేన చాలా బలంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 43వ వార్డు నుంచి జనసేన అభ్యర్థి ఈ సీట్ కైవసం చేసుకుని పోటీ దిగే అవకాశం కల్పిస్తుంది. కూటమిలో భాగంగా 35, 43 ఈ రెండు కూడా జనసేనకే అంకితమయ్యే విధంగా మన సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి 41 వచ్చేసరికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీనే ఈ సీటు తీసుకెళ్తుందని, ఎందుకంటే దీనిపైన రాజకీయ విశ్లేషకులు కూడా మంచి ఉద్దేశంతో ఉన్నారని ఈ రిపోర్ట్ చెప్తుంది. మరి కొన్ని వార్డులతో మరీ ముందుకు వస్తుంది సెవెన్ టైమ్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్.